హలో నమస్తే వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అసైన్మెంట్స్ ఫోన్ ద్వారా ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి అనే దాన్ని తెలుసుకోవచ్చు. ఫోన్ కెమెరా ద్వారా కానీ, లేకపోతే స్కానర్ ఉంటే స్కానర్ ద్వారా కూడా ఫస్ట్ తీసుకొని దాన్ని సేవ్ చేసుకొని గ్యాలరీలోకి పోవాలి. సో సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ అయ్యి డౌన్లోడ్ అసైన్మెంట్స్ అనే ఆప్షన్కి వచ్చి దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకు స్టూడెంట్ లాగిన్ అనే ఆప్షన్ వస్తుంది. స్టూడెంట్ లాగిన్లోకి ఎంటర్ అయ్యి అక్కడ మనం లాగిన్ అవుతే డైరెక్ట్ ఇది అసైన్మెంట్స్లోకి తీసుకెళ్తుంది. అసైన్మెంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత అసైన్మెంట్లోకి అది వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మన అకౌంట్ స్టూడెంట్ లాగిన్ అయిన తర్వాత మన డీటెయిల్స్ వస్తాయి. డీటెయిల్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ అసైన్మెంట్ క్యాండిడేట్ అసైన్మెంట్స్ కాడికి వచ్చేసి నేను ఆల్రెడీ అసైన్మెంట్ 1 సబ్మిట్ అయింది కాబట్టి ఇప్పుడు అసైన్మెంట్ 2 సబ్మిషన్ చేయబోతున్నా. సో ఇక్కడ వచ్చేసి అసైన్మెంట్ 2 సబ్మిషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూజ్ అనే ఫైల్ వచ్చింది. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అయినది ఏంటంటే, ఈ వెబ్సైట్ వాళ్ళు ఏదైనా మంచి చేసారంటే ఇక్కడ స్కాన్ డాక్యుమెంట్స్ కానీ ఫోటో తీసుకునే కూడా పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేసుకోవడం. సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ చూస్ ఫైల్ అనే కాకుండా ప్లీజ్ క్లిక్ టు కన్వర్ట్ పీడిఎఫ్ ఫైల్ని క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేయగానే క్లిక్ అనేది దాన్ని పోయినాక ఇలా కన్వర్ట్ జేపీజీ టు పీడిఎఫ్ అనే ఫైల్ని వస్తుంది. మనం ఇక్కడ ఏం చేయాలంటే చూజ్ ఫైల్స్ అని ఉంటాయి. ఆ చూజ్ ఫైల్స్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకు ఏదైతే డాక్యుమెంట్ స్కాన్ చేసుకున్నామో అవి ఒక్కొక్క పేజ్ సపరేట్గా అవుతాయి అన్నమాట. ఫస్ట్ దీనివల్ల ఏంటంటే ఫస్ట్ మనకు స్కానింగ్ డాక్యుమెంట్ నుండి పీడిఎఫ్ కన్వర్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు ఒక ఫైల్ లాగా మెర్జ్ అవుతుంది అనమాట. ఇండివిజువల్గా ఉన్న పిక్చర్స్గా, ఇండివిజువల్గా ఉన్న ఫోటోలు కానీ, లేకపోతే ఇండివిజువల్గా స్కాన్ అయిన సపరేట్ పేజెస్ అన్నీ ఒక డాక్యుమెంట్ లాగా ఇక్కడ మెర్జ్ అవుతుంది. సో మనం ఇడికి పోయి ఇక్కడ ఫ్రమ్ ఫస్ట్ ఫేజ్ టు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అని ఇలా వరుస క్రమంలో ఒక్కొక్క దాన్ని చూజ్ చేసుకొని దాన్ని మనం వరుసగా అప్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఒక్కొక్క పేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఉంది. ఫస్ట్ పేజ్ అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ ప్లస్ అని ఒత్తితే నెక్స్ట్ పేజ్కి అలా పేజ్ నెంబర్ 1, 2, 3, 4 అలా 11 పేజీల అసైన్మెంట్ని ఒకదాని తర్వాత ఒకటి సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కేర్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే పేజ్ నెంబర్లు ఆర్డర్ వైజ్గా రావాలి. కొన్నిసార్లు అక్కడిక్కడ మిస్టేక్ అవుతాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కొంచెం ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. అలా చూసుకున్న తర్వాత ఇలా వరుస మట్టి ఉన్నాయా లేదా అని చూస్ చేసుకొని ఇలా వరుసగా ఉన్నాయా లేవా అనేది కేర్ఫుల్గా చూసుకోవాలి. అలా చూసుకున్న తర్వాత మనం కన్వర్ట్ పీడిఎఫ్ అనేది క్లిక్ చేసుకుంటే ఇక్కడ డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ డాక్యుమెంట్ ఏంటంటే ఇది చాలా పెద్దగా అవుతుంది. సో ఇక్కడ మనం ఈజీ కొరకు మన పేపరు అసైన్మెంటు పేపరు పేరు ఇంగ్లీష్ ఇన్ ఇండియా అసైన్మెంట్ 2 అని రాసుకొని సో ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్ కాకుండా కింద ఏం చేయాలంటే మనం ఇక్కడ కంప్రెస్ అనేది ఉంటుంది. కంప్రెస్ ఏంటంటే ఫైల్ సైజుని రిడ్యూస్ చేస్తుంది. ఇది 20 MB ఉంది. సో దాన్ని కంప్రెస్ అనేది మీద క్లిక్ చేసుకొని ఆ కంప్రెస్ కానుండి పోతే ఆ ఫైల్ రిడ్యూస్ అనేది చేయడం జరుగుతుంటుంది. సో ఇప్పుడు మనం చూద్దాం 20 MB ఉన్న ఫైలు ఎంత కంప్రెస్ వల్ల ఎంత రిడ్యూస్ అవుతుంది అనేది చూసినప్పుడు మనకి ఇక్కడ ఆ బేసిక్ అండ్ స్టాండర్డ్ ఉంటుంది. మనకు బేసిక్ అనేది మీద క్లిక్ చేస్తే ఈజీ అవుతుంది. సో ఇప్పుడు బేసిక్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే చూడండి 20 MB ఉన్నది 1 MBకి వచ్చింది. సో నేను ఇక్కడ నా ఫైల్ పేరుని ఇప్పుడు పేపర్ వచ్చేసి బ్రిటిష్ సర్వే ఆఫ్ బ్రిటిష్ లిటరేచర్ అని ఉంది. సో నేను ఫైల్ నేమ్ యాడ్ చేసుకొని సో అసైన్మెంట్ 2 అని పెట్టుకుంటున్నా. ఇక్కడ నేను ఫైల్కి నేమ్ ఇచ్చిన సర్వే ఆఫ్ బ్రిటిష్ ఇండియా సర్వే ఆఫ్ బ్రిటిష్ లిటరేచర్ అసైన్మెంట్ 2. సో ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకోగానే అది డౌన్లోడ్లో సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత
ఇది ఓ ఆప్షన్ వస్తుంది, దాన్ని జస్ట్ ఇగ్నోర్ చేసేసి మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ అనే ఆప్షన్ చేసినాం, ఆల్రెడీ డౌన్లోడ్ అయింది. సో నేను దాని మీద క్లిక్ చేసుకుంటే నాకు ఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఫైల్ ఓపెన్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ ఏందనేది. ఫ్రంట్ పేజ్ నెంబర్ 1 ఇలా 11 పేజెస్, టోటల్ అసైన్మెంట్ 11 పేజెస్ ఉన్నాయి కాబట్టి 11 పేజెస్ అనేది కనపడుతుంది. సో కనపడ్డ తర్వాత నేను ఏం చేస్తానంటే దీన్ని డౌన్లోడ్లో ఉంచుకొని ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వెబ్సైట్కి రావాలి. సో అన్ని పేజ్ నెంబర్ 9, 10, 11 ఇలా పూర్తి డాక్యుమెంట్స్ కేర్ఫుల్గా చెక్ చేసుకొని, కొన్నిసార్లు మనం కన్ఫ్యూజ్ అవుతాం, పేజ్ 1, 2, 3 ఇలా ఒకటి పైకి కిందికి ఉంటున్నప్పుడు. సో కేర్ఫుల్గా చెక్ చేసుకొని ఇక్కడ మళ్ళీ వెబ్సైట్కి వచ్చి చూజ్ అయిన ఫైల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు సర్వే ఆఫ్ బ్రిటిష్ లిటరేచర్ 2 అనేది నేను డాక్యుమెంట్ నేము. సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్ సబ్మిట్ అసైన్మెంట్ అని కొడితే అసైన్మెంట్కి కాదు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ అప్లోడ్ చేయాలి. సో దీనికట అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది. అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఫైల్ అప్లోడ్ అవుతుంటుంది. సో ఇక్కడ అప్లోడ్ అయింది లేదని తెలిసి ఇక్కడ మనకు క్లిక్ హియర్ టు డౌన్లోడ్ యువర్ ఆన్సర్ బుక్లెట్ అని ఉంటుంది. దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ మనం అప్లోడ్ అయిపోయినట్టు లెక్క. సో అప్లోడ్ అయింది కానీ ఫైనల్ సబ్మిషన్ అనేది కాలేదు. మనకి ఫైనల్ సబ్మిషన్ ఎప్పుడు అవుతుంది అంటే ఇప్పుడు మనం ఈడ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇది ఫైల్ని. సో ఫైల్ చెక్ చేసుకున్న తర్వాత మనం మొత్తం అన్ని పేజ్ కరెక్ట్ ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సో ఇక్కడ మనకు నా ఫైల్ అప్లోడ్ అయింది. సో నేను ఇప్పుడు ఏంటంటే ఫైనల్ సబ్మిషన్ కొరకు సబ్మిట్ అసైన్మెంట్ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు మనకు ఒక పాపప్ సబ్మిట్ అయింది లేదనేది వస్తుంది. సో ఇక్కడ కూడా ఇంకోసారి అడుగుతుంది చెక్ చేసుకోండి అని, అన్నీ ఉన్నాయా కరెక్ట్ ఉన్నాయి అన్నీ చెక్ చేసుకోని అడిగితే మనం ఆల్రెడీ చెక్ చేసుకున్నాం కాబట్టి లేకపోతే మళ్ళీ ఒకసారి చేసుకోవాలనుకుంటే క్యాన్సిల్ అని, లేదు అనుకుంటే అంత కరెక్ట్ అన్నీ ఓకే కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఓకే అనే దాన్ని చేస్తే డియర్ క్యాండిడేట్ నీది సబ్మిషన్ అయిపోయింది అనేది వస్తుంది. సో అంతేనండి, ఈజీ సింపుల్. మనం ఏ నెట్ సెంటర్ కాడికి కానీ ఎవరి సహాయం లేకుండా మన కాడ ఉన్న ఫోన్ ద్వారా మనం ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అసైన్మెంట్స్ ఎలా సబ్మిట్ చేసుకోవాలనేది ఇక్కడ చూసినాం. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.